వెల్కమ్ బ్యాక్ టు టీకే వ్లాగ్స్. హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియోలో అయితే లోటస్ టెంపుల్ చూపిస్తున్నానండి. లోటస్ టెంపుల్ చిలుకూరు వెళ్ళినప్పుడే వెళ్ళాము. చిలుకూరు నుంచి 3 కిలోమీటర్ల దూరంలో లోటస్ టెంపుల్ ఉంది. లోటస్ టెంపుల్ మనకి చూడగానే కమలంలో టెంపుల్ ఉన్నట్టుగా కనిపిస్తుందండి. చుట్టూ అయితే ఇలా ఉంది. ఆకాశం కూడా ఎంత అద్భుతంగా ఉందో, ఎంత అందంగా కనిపిస్తుంది. ఆకాశం నీలం కలర్కి ఆ టెంపుల్ ఎంత అందాన్ని దిద్దుకుందో. మనం ఫస్ట్ అయితే శివయ్యని దర్శనం చేసుకుంటున్నాము. ఇక్కడున్న శివయ్య నర్మదేశ్వర శివయ్య అట. అంటే ఆ శివలింగం పేరు నర్మదేశ్వర శివలింగం. ఈ లోటస్ టెంపుల్లో ఏ దేవుళ్ళు ఉన్నారు అంటే శ్రీ స్వామి నారాయణుడు, గణపతి, పార్వతీదేవి, సూర్య భగవానుడు, హనుమంతుడు, శివుడు కొలువై ఉన్నారండి ఈ టెంపుల్లో. చుట్టూ టెంపుల్ అయితే ఇలా ఉంది. తామర పువ్వుల్లో టెంపుల్ని కట్టినట్టుగా, గుడిని అంటే తామర పువ్వు మధ్యలో దేవుళ్ళందరూ కొలువై ఉన్నట్టుగా మనం చూసుకోవచ్చు. టెంపుల్ అయితే చాలా అద్భుతంగా, చాలా అందంగా, చాలా ప్రశాంతంగా ఉంది. చిలుకూరుకి వచ్చినప్పుడు కంపల్సరీ ప్లాన్ చేసుకోండి లోటస్ టెంపుల్ రావడానికి. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 o'clock నుండి రాత్రి 10 వరకు టెంపుల్ ఓపెన్ ఉంటుందంట. ఈ టెంపుల్కి ఇంకొక పేరు కూడా ఉంది, కమల్ ధామ్ మందిర్ అని కూడా పిలుస్తారట. మేము ఇక్కడ శివయ్యకి అర్చన కూడా చేపించుకున్నామండి. పంతులు గారు చేపిస్తారు మన చేత అర్చన. మనం ఏమన్నా పువ్వులు ఏమన్నా తెచ్చుకున్నా సరే స్వామివారికి మన చేత్తో వేయిస్తారు పంతులు గారు. ఇక్కడ కలశం రూపంలో టెంపుల్ ఉంది కదా, ఇందులో సూర్య భగవానుడు ఉన్నారు. దర్శనం చేసుకోండి. సేమ్ లోటస్ టెంపుల్ అటువైపు కూడా ఉంది. అందులో స్వామీజీ గారు ఉన్నారు, నాకు పేరు తెలీదండి. ఈ టెంపుల్ని 1986లో నిర్మించారంట అండి. ఇక్కడైతే ఒక రాజుగారి విగ్రహం ఉందండి. ఈ టెంపుల్ని ఒకవేళ ఆయన కట్టించారేమో నాకు తెలీదు. అలాగే వినాయక స్వామి కూడా ఉన్నారు ఇక్కడ. ఇదిగోండి వినాయకుడు కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. ఫస్ట్ వీరిని చూసి సుబ్రహ్మణ్య స్వామి అనుకున్నా, కానీ చూస్తుంటే సుబ్రహ్మణ్య స్వామిలా లేరు, మహారాజు లాగా ఉన్నారు. ఈ రాజుగారు అనుకుంటా. ఇక్కడ రైట్ సైడ్లో మనకి గోశాల కూడా అవైలబుల్ ఉందండి. టెంపుల్కి అటు సైడు ఇటు సైడు 2 కలశం రూపంలో చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. అలాగే టెంపుల్కి ముందు ఏనుగు విగ్రహాలు కూడా చాలా అద్భుతంగా కట్టారు. ఇక్కడ నుండి నెక్స్ట్ మేము కాళీమాత టెంపుల్కి వెళ్తున్నామండి. కాళీ మందిర్ అంటారు కదా. కాళీ మందిర్కి అయితే వచ్చేసామండి. లోటస్ టెంపుల్ నుండి బస్సులు, ఆటోలు కూడా అవైలబుల్ ఉన్నాయి కాళీ మందిర్కి. కాళీ మందిర్ టెంపుల్ ఇదేనండి. బయట వైపు నుంచి ఇది వ్యూ మొత్తం. కాళీమాత అమ్మవారి టెంపుల్ అయితే మెయిన్ రోడ్కి ఉంటుందండి. మనకి బయట మొత్తం దండలు, టెంకాయలు, అలాగే పూజకు సంబంధించిన ప్రతి కూడా గుమ్మడికాయలతో సహా అన్నీ బయట దొరుకుతాయి, అవైలబుల్ ఉన్నాయి. ఇదిగోండి అమ్మవారి కమాన్ మొత్తం ఇలా లోపలికి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. మామూలుగా టెంపుల్ అయితే ఓపెన్ మార్నింగ్ టైంలోనే అవుతుంది. ఇక్కడ మనకి క్లోజింగ్ టైమ్స్ ఇచ్చారు. కాళీమాత మందిరం లోపల మొత్తం ఇలా ఉందండి. ఇక్కడ చెప్పులు పెట్టుకునే స్టాండ్ ఉంది, చెప్పుల స్టాండు. అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తాం కదండి, అప్పుడు మనం గంటల్ని శబ్దం చేసుకుంటూ వెళ్ళాలంట. అలా ఎందుకంటే నీ దర్శనం కోసమని మేము వస్తున్నామమ్మా అని తెలియజేయడం కోసమని గంటల్ని శబ్దం చేసుకుంటూ వస్తారట.
మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు గంటల్ని కొట్టకూడదట. అంటే వెళ్ళిపోతున్నామని చెప్పినట్టు ఉంటుంది కదా తల్లికి. తల్లి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోవాలి, అలాగే వెళ్ళిపోతున్నాం అని చెప్పకూడదు కదా తల్లికి. అందుకని తిరిగి వెళ్ళేటప్పుడు గంటల్ని మోగకూడదు. తల్లి దర్శనం కోసం చాలా దూరం నుంచి కూడా వచ్చి దర్శనం చేసుకుంటారంట. వెహికల్స్లో వచ్చి మరి మినీ బస్లో, వెహికల్స్లో, ట్రావెల్స్లో, ట్రక్స్లో వచ్చి మరి తల్లిని దర్శనం చేసుకుంటారండి. చాలా ప్రత్యేకమైన టెంపుల్ కాళీమాత టెంపుల్. 10 years బ్యాక్ చూసినప్పుడు కాళీమాత టెంపుల్ చాలా చిన్న టెంపుల్ ఉండేది. ఇప్పుడు చూడండి ఎంత అద్భుతంగా కట్టారు. ఎంట్రన్స్ చూడండి ఎంత బాగుందో. పెద్ద పెద్ద తలుపులకి గంటలు ఎంత అద్భుతంగా, చాలా అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు. టెంపుల్ లోపల అయితే సూర్యకిరణాలు పడుతూ చాలా అద్భుతంగా కనిపిస్తుంది టెంపుల్ అయితే. అలాగే ఇక్కడ మనకి కాళీమాత ప్రతిభ అయితే బయట ఉందండి. ఈ తల్లికి పూజలు చేసుకోవచ్చు, ఫోటోలు తీసుకోవచ్చు, వీడియో కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మాత్రమే ఫోటోలు, వీడియోలు. గుడి లోపల ఫోటోలు, వీడియోలు నాట్ అలౌడ్, తీయకూడదు. తీసుకున్న ఫోన్ వెంటనే తీసేసుకుంటున్నారు. అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు, అమ్మ చూడండి ఎంత నిండుగా దర్శనమిస్తుందో. ఎవరికి తెలియకుండా వీడియో తీసానిది. అలాగే ఈ టెంపుల్లో మహాశివుడు, హనుమంతుడు కూడా కొలువై ఉన్నారండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్ మొత్తం అమ్మ గుడికి సంబంధించిందండి. అంటే ఎలా అంటే ఈ ప్లేస్ మొత్తం మనం ఏమైనా మొక్కుబళ్ళు తీర్చుకోవడానికి వస్తాం కదా. అమ్మ నీకు పొంగల్ సమర్పించుకుంటాం, అమ్మ నీకు ఏటను వేసుకుంటాం, అమ్మ నీకు కోడిని కోసుకుంటాం అని మొక్కులు చెల్లించుకుంటాం కదా. ఆ మొక్కులు చెల్లించుకోవడానికి ఈ రూమ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మనకి. ఇక్కడికి వచ్చి కనుక్కుంటే వాళ్ళు చెప్తారు ఎంత టికెట్ ఏంటని. నాకు కుదరలేదు కనుక్కోవడానికి, టైం అయిపోతుందని ఇంటికి బయలుదేరిపోయాము. పిల్లలు చెప్తున్నారు తిరిగి వెళ్ళేటప్పుడు గంటలు కొట్టద్దమ్మా అని, అందుకని గంటలు కట్టకుండా వెళ్ళిపోతున్నాము. అంటే గుర్తు చేస్తున్నారు కొట్టద్దు అని. శ్రావణ మాసంలో, ఆషాఢ మాసంలో అయితే అమ్మ టెంపుల్ చాలా ఫుల్ రష్ ఉంటుందంట అండి. ఇక బోనాల టైంలో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ చాలా జనం ఎక్కడి నుంచో వేరే ఊర్ల నుంచి కూడా వస్తారట అమ్మని దర్శనం చేసుకోవడానికి. అస్సలు ఖాళీ ఉండదంట బోనాల టైం అయితే. మేము వచ్చినప్పుడు అయితే అంత రష్ లేదండి, ఖాళీగానే ఉంది గుడి. మా దర్శనం అయిపోయింది, బయలుదేరిపోతున్నాం మేము ఇంటికి. మీరు కూడా వచ్చినప్పుడు 3 టెంపుల్స్ చూసుకునేలాగా ప్లాన్ చేసుకోండి. చిలుకూరు, లోటస్ టెంపుల్, కాళీమాత టెంపుల్, 3 టెంపుల్స్ కూడా దగ్గరే ఉంటాయి. నేను కరెక్ట్గా చెప్పానో లేదో కామెంట్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ మరి.